హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో లోపల గుల్లగా, పైన క్రంచీగా ఉండే వెన్నమురుకు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు ఫెయిల్ అవ్వదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే, ఆ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యారనుకోండి మంచి మురుకొస్తుంది. మీరెవరికైనా పక్కింటి వాళ్ళకి కానీ, రిలేటివ్స్ కానీ ఇచ్చారనుకోండి, షాప్ నుంచి తెచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని అడుగుతారండి. ట్రస్ట్ మీ అంత టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందు స్టెప్‌గా అయితే పల్లీలని బాగా వేయించి పెట్టుకోవాలి. 70-80% వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పొట్టు పోయేంత వరకు. అప్పుడే నేను కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఆ వేడి మీద. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ అయితే అప్రాక్సిమేట్లీ 350 గ్రామ్స్ పట్టేదండి. దాంతో నేను పల్లీలను తీసుకున్నాను కొలతగా. దానికోసం కారం అన్నమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండిటిని కలిపి వేసుకుంటున్నానండి. మీరు ఓన్లీ రెడ్ చిల్లీస్ కూడా వాడుకోవచ్చు. కారానికి తగినట్లుగా వేసుకోండి. ఇక్కడ నేను నా కారానికి తగినట్లుగా వేస్తున్నాను. మిక్సర్ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని మిక్సీకి పట్టేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ని పట్టేసుకోవాలి. అదేవిధంగా పల్లీలను కూడా తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని అందులో వేసేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుతూ పట్టుకోండి. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా రాదు. ఒక గ్లాస్ పల్లీలకి 3.5 గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయండి. బాగా గుల్లగా వస్తాయి. ఇక్కడ మనం పల్లీలతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి మనకు మురుకు అనేది. రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా మనం. 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకున్నాను. 1 స్పూను వామును తీసుకొని అరచేతిలో వేసి క్రష్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మురుకులో. సరిపడా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తూ రబ్ చేస్తూ కలుపుకున్నారనుకోండి, ఉప్పు ఆ పల్లీల పొడి అనేది బాగా కలుస్తుంది పిండిలో. బాగా కలిసిన తర్వాతనే నీళ్లు వేసుకోండి. ముందే వేసేసారనుకోండి సరిగ్గా మిక్స్ అవ్వదు. ఈ విధంగా బాగా రబ్ చేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం తీసుకొని మీరు టేస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. కారం కానీ సాల్ట్ కానీ. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న బటర్ అండి. ఇది వచ్చి 200 గ్రాముల బటర్ అండి. అందులో నేను 90 గ్రాముల వరకు యాడ్ చేశాను మొత్తం పిండికి. ఫస్ట్ అయితే ఒక 70 గ్రామ్స్ వేసుకున్నానండి. మనం ఆయిల్ వేసుకునే పని అయితే బాగా వేడి చేసి కాగే నూనెను వేసుకోవాలి. అదే బటర్ అయితే అలా అవసరం లేదండి. ఇంట్లో చేసిన వెన్న ఉంటే ప్రిఫర్ చేయండి. ఇంకా చాలా బాగొస్తాయి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ వేసుకోవచ్చండి. అన్నిటికంటే వెన్న అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఆ కడాయిని కొద్దిగా వేడి చేసి తీసుకొచ్చుకున్నాను. అందులో వేసేసి బటర్ని వేస్తున్నాను అంతే అండి. వేడిగా చెయ్యలేదు, మసలబెట్టలేదు. ఇప్పుడు వెన్న వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మీకు బాగా గుల్లగా వస్తుంది. పిండి మొత్తానికి ఆ బటర్ అనేది పట్టుకోవాలన్నమాట. చూడండి ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవుతూ చేశారనుకోండి చాలా బాగొస్తాయి మురుకులు. నేను ఒక్కసారిగా వేసేయలేదండి. ఒక్కసారిగా వేసేస్తే ఎక్కువైపోతుంది కదా! కాబట్టి నేను రబ్ చేస్తూ చూసుకుంటున్నాను. ఒక అర స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం కలర్ తెలుస్తుందని. నేను ఎక్కువగా గ్రీన్ చిల్లీస్ వేశాను కదా! దాని వలన. చూడండి పిడికెట్లో పట్టుకొని మనం చూసామనుకోండి ఒక ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. అదే మీకు మంచి ఇండికేషన్ అన్నమాట. అప్పుడు బాగొస్తాయి గుల్లగా. అలా రాలేదన్నప్పుడు ఇంకొంచెం బటర్ని మీరు వేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మీరు సాఫ్ట్గా కలుపుకోవాలండి. హార్డ్గా గట్టిగా కలిపేసుకున్నారనుకోండి నూనెలో వేసి ఒత్తేటప్పుడు అస్సలు మీరు పిండలేరండి. చేతులు బాగా నొప్పొస్తాయి. సో బాగా మృదువుగా చేసుకోవాలి పిండిని. అరచేతులతో బాగా మనం పాముకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీని ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ స్టార్ హోల్ అనేది నాకు కొంచెం చిన్నగా ఉండడం వల్ల మా హస్బెండ్ కొంచెం పెద్దగా చేసి ఇచ్చారండి.
అప్పుడు సైజు, షేప్ అనేది బాగా కనిపిస్తుంది. చాలా బావుంది. వేడి వేడి నూనెలో మనం వేసేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు ఒక చిన్న పిండి ముద్దని వేశారనుకోండి, అది వెంటనే పైకి తేలాలి. అలాంటి టైంలో వేసామనుకోండి చాలా గుల్లగా వస్తాయండి. ఆయిల్ అనేది, టెంపరేచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, మురుకు వేసిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసిన తర్వాత పూర్తిగా బబుల్స్ లో అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఫ్లేమ్ని కూడా మనం పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా గట్టిగా ఉండే మురుకులు వచ్చేస్తాయండి. ఎప్పుడు మనం ఫ్లేమ్ అనేది హై టు మీడియంలోనే ఉంచుకోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. మధ్య మధ్యలో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది మరొక మోల్డ్ అండి. ఇది నా దగ్గర స్టీల్ మోల్డ్ ఉంటే అయితే అందులో హోల్ అనేది చాలా చిన్నగా ఉంది. సన్నగా ఉండే మురుకులు వస్తున్నాయి. అవి కూడా కొన్ని వేసుకున్నానండి. ఈ సన్నగా ఉండడం వల్ల ఇది 3 to 4 మినిట్స్లోనే తొందరగా ఫ్రై అయిపోతున్నాయి. మీకు మరొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాచ్ వేస్తాం కదా, ఇవి ఫ్రై అయిపోయి తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అనేది వేసేటప్పుడు వెంటనే వేసేయకూడదండి. మళ్ళీ మనం హీట్ అనేది మనం పెంచుకొని చూసుకోవాలండి. మళ్ళీ ఒక చిన్న పిండి ముద్దను వేయడం కానీ లేదా చేత్తో చెక్ చేసుకోవడం కానీ అలా చేసి తర్వాత వెయ్యాలండి. అప్పుడే మీకు అన్ని బ్యాచెస్ బాగా కరకరలాడే మురుకులు అనేటివి వస్తాయి. అంటే కొందరికి తెలియక అప్పుడే వెంటనే వేసేస్తూ ఉంటారు కదా. సో కరెక్ట్గా కొలత అయితే ఫాలో అయ్యామే. కొన్నేంటి ఇలా గట్టిగా అయిపోయాయని తెలియదు కదా, కొంచెం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి, అందుకని చెప్తున్నాను. సో ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి చేశారనుకోండి, ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉండే మురుకైతే వస్తుందండి. చూడండి, నేనైతే మీకు మంచి టిప్స్‌ని షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.